తెలుగు రాజకీయాలలో 1982, 83 ఒక మైల్ స్టోన్. బహుశా సినిమా రంగం నుంచి వచ్చిన కారణంగా ఎన్టీ రామారావుకున్న గ్లామర్ కానీ, లేదా ఆనాడున్న ప్రచార మాధ్యమాలు, ఈ అంశాలన్నీ కూడా ఒక రకమైన చర్చ ఉన్నప్పటికీ ఎన్టీ రామారావు తెలుగుదేశం అనేది ఎన్టీ రామారావుకు ముందు, ఎన్టీ రామారావు తర్వాత తెలుగు రాజకీయాలను చూడవచ్చు. ఎందువల్ల? ఆయన తీసుకొచ్చిన స్కీముల వల్ల, పరిపాలనలో తనదైన ముద్ర వేసుకోవడం వల్ల. వాస్తవానికి 1980ల కంటే కాస్త ముందుకెళ్తే ఇందిరాగాంధీ పాపులర్ స్కీములు తీసుకొని రావడం, అత్యంత పేద ప్రజలకు గుర్తించి వారికి తిండి ఉండాలి, బట్టలు ఉండాలి, వారికి నివాసం ఉండాలి, ఉపాధి కోసం ఏదైనా మార్గం ఉండాలి, ఇంత భూమి ఉండాలని ఆలోచన చేసిన నాయకురాలు ఇందిరాగాంధీ. బ్యాంకుల జాతీయీకరణ, భూ సంస్కరణ అమలు ఇత్యాది విషయాలను ఇందిరాగాంధీ హయాంలో జరిగినాయి. పేదరిక నిర్మూలనకి ఏం చేయాలనో కొన్ని స్కీములు వచ్చినాయి. పెన్షన్లు అక్కడి నుంచే పేదవారికి ఇవ్వడం. ఆ వేళ 5 రూపాయలు 10 రూపాయల పెన్షన్ ఉన్నది, ఇవాళ 4,000, 5,000, 6,000 రూపాయల వరకు రాగలిగింది ఈ 35-40 ఏళ్ల కాలంలో. ఎన్టీ రామారావు అంటే ఇందిరాగాంధీ తీసుకొచ్చిన స్కీములకు కొనసాగింపుగా మరింత క్షేత్రస్థాయిలోకి వెళ్ళే విధంగా చేసింది ఎన్టీ రామారావు. ఆయనకు 2 రూపాయల కిలో బియ్యం, చౌక ధరల డిపోల నుంచి చీరలు, పంచెలు ఇవ్వడము, పిల్లలకు మధ్యాహ్న భోజనము. అంతకుముందుకు ఉన్న గత కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పటికీ అది పరిమితంగా ఉన్న తర్వాత అది విస్తృతమైంది, బలపడింది తెలుగుదేశం హయాంలో. 1982 డిసెంబర్లో ఎన్నికలై 83 జనవరిలో ఎన్టీ రామారావు ప్రభుత్వం ఏర్పడగానే సంచలనాత్మకమైన విప్లవాత్మకమైన మార్పులకు తెలుగు రాజకీయాల్లో పునాది పడింది. ప్రభుత్వ పథకాల రూపకల్పనకు దారితీసింది. అత్యంత పేదలను కేంద్రంగా చేసుకొని ఎన్టీ రామారావు పరిపాలన ఉండాలని చాలా బలంగా భావించిన నాయకుడు. అందుకే సంక్షేమ పథకాలు సంక్షేమ యుగానికి అదొక నాందిగా నిలబడింది. ఆ తర్వాత వైఎస్ రాజశేఖరుడు ఉన్నప్పుడు ఉచిత విద్యుత్ అంశం చాలా బలంగా తెరపైకి వచ్చింది. ఆరోగ్యశ్రీ తెరపైకి వచ్చింది. ఇవి గ్రామీణ ప్రాంత ప్రజలపైన ప్రభావాన్ని చూపినాయి. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత కేసీఆర్ తీసుకొచ్చిన 2 స్కీములు, ఒకటి కళ్యాణలక్ష్మి షాద్ ముబారక్, 2 రైతు బంధు. గ్రామీణ ప్రాంత ప్రజలకు వీరి వివాహాలకు అవుతున్న ఖర్చు 1,00,000 నుంచి 2 లక్షలు తక్కువ ఖర్చు అవుతుంది. 1,16,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చినప్పుడు అది ఆ కుటుంబానికి అప్పుల బారి నుంచి బయటేసినట్లు అవుతుంది. ఎక్కువ మన దేశంలో అవుతున్న అప్పులు, ఒకటి విద్య, వైద్యము. ఈ విద్యకు, వైద్యానికి, పెళ్లిళ్లకు అప్పులే చేయవలసి వస్తున్నది. వ్యవసాయానికి అప్పే అవుతున్నది, చదువు కోసం అప్పే అవుతున్నది, వివాహాలకు అప్పే అవుతున్నది. ఇన్ని రకాల అప్పుల్లో పేద కుటుంబాలు చితికిపోతున్నాయి. అంటే ఇవాళ 200 యూనిట్ల లోపు కూడా కరెంటు కాల్చలేని కుటుంబాలు 1,05,00,000 తెలంగాణలో ఉన్నాయి. అంటే వారందరూ కూడా దాదాపు పేదరికంలో ఉన్నట్లే. అంటే కూలర్లు కానీ, ఏసీలు కానీ, అంత కరెంట్ ఎక్కువ కాల్చే 2-3 ఫ్రిడ్జులు కానీ వాళ్ళ ఇళ్ళల్లో లేవు. ఇవాళ పేదరికానికి నిర్వచనం మారిపోయింది. కానీ ఈ ప్రభుత్వాలు తీసుకొచ్చిన, కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన మరొకటి రైతు బంధు. ఈ రైతు బంధు వలన గ్రామీణ ప్రాంతాలలో ఉన్న సన్న చిన్నకారు రైతులు, అర్ధెకరము, పావెకరం ఉన్నవాళ్ళు, ఎకరం ఉన్నవాళ్ళు, హెక్టారు లోపున్న రైతులు ఖరీఫ్ సీజన్ రాగానే వారు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళి నిలబడాల్సి వచ్చేది. ఫర్టిలైజర్ షాపుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. పలుకుబడి కలిగిన వారి చుట్టూ, పెత్తందారుల చుట్టూ తిరిగి అప్పు కోసం ప్రాధేయపడేవారు. ఆ పండిన పంటను కళ్ళములనే వాళ్ళు తీసుకొని పోయేవారు. ఇదంతా ఒక సినారియో ఉన్నది. దాన్ని బ్రేక్ చేసింది కేసీఆర్. ఇది గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రధానంగా ఎస్సీలు, ఎస్టీలు, పేద బీసీలలో వారిలో ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ను పెంచింది రైతు బంధు స్కీమ్. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది క్షేత్రస్థాయిలో జరిగిన వాస్తవం. ఇది నేను చాలామంది రైతులతో మాట్లాడినా. రైతు బంధుకు ముందు, రైతు బంధు తర్వాత రైతుల్లో వచ్చినది. ఆ తర్వాత ఫర్టిలైజర్ షాప్ వాళ్ళే రైతులు ఎక్కడంటే వాళ్ళు పిలుచుకొని మరి విత్తనాలు, ఎరువులు ఇచ్చి పంట వండిన తర్వాత తీసుకోండి, లేదా రైతు బంధు వచ్చినాక ఇవ్వండి అని చెప్పే ఒక వాతావరణం గ్రామీణ ప్రాంతాల్లో వచ్చింది. ఒకానొక మార్పు. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఇది మొబిలిటీని పెంచే అవకాశం ఉన్నది. ఈ 2,500 రూపాయలు ఇవ్వడం అనే ఒక అంశం ఉన్నది. ఇది ఆర్థిక శక్తిని పెంచుతుంది, మహిళల్లో ఆత్మగౌరవాన్ని పెంచుతుంది, మార్కెట్ను విస్తృతం చేస్తుంది, మొత్తము మహిళా కేంద్రంగా ఎకానమీ డ్రైవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది పొదుపును పెంచుతుంది, బ్యాంకింగ్ వ్యవస్థను స్థిరీకరణ చేస్తుంది, గ్రామీణ ప్రాంతాలకు మార్కెట్ విస్తరించి
ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పనకు దారితీస్తుంది. ఇవన్నీ కూడా ఇందిరాగాంధీ నుంచి ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి, కేసీఆర్, ఇవాళ రేవంత్ రెడ్డి, ఈ పరిణామం మొత్తం కూడా ఒకానొక మార్పు. ఈ మార్పు ఏమిటంటే ఇందిరాగాంధీ చెప్పారు 70 ఏళ్ళు భారతదేశంలో ప్రజాస్వామ్యం మరింత పరిణతి చెందాల్సిన అవసరం ఉన్నది అని. కానీ వారు ఇంకో మాట అన్నారు, భారత రాజ్యాంగ ప్రియాంబుల్ ఏదైతున్నదో రాజకీయ సమానత్వము, సామాజిక సమానత్వము, ఆర్థిక సమానత్వము, ఈ 3 సమానత్వాలు ఈ దేశ ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించింది. వీటిని వీలైనంత వరకు ప్రభుత్వాలు వారు అమలు చేయదలుచుకున్న పథకాల రూపంలో, వారు అందించాలనుకున్న చేయూత ఏ రూపంలో ఆ రూపంలో ఇవ్వాలి. ఇవ్వడం ద్వారా ప్రజలను ఏకోన్ముఖం వైపు, అద్భుతమైన ప్రజాస్వామ్యం వైపు నడిపించే అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని మరింతగా ప్రజ్వలింపజేసే అవకాశం ఉంటుంది. ప్రజలకు మరింత మేలు చేసి వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంటుందనే భారత రాజ్యాంగం చెప్పిన అంశాన్ని, వాస్తవానికి కొన్ని లోపాలు ఎక్కడైనా ఉంటాయి, అటు ఇటు ఉండొచ్చు, కానీ మనకు 1969 నాటికి ఇవాళ 2023 నాటికి చాలా మార్పులు వచ్చినాయి. ఆనాడు ఇందిరాగాంధీ ఎన్నికల్లో పోటీ చేయడానికి చేయి గుర్తు ఇందిరమ్మ ఒక ప్రచారం, ఏ వ్యూహకర్త అవసరం లేదు. ఎన్టీ రామారావు సైకిల్ గుర్తు ఒక ప్రచారం, ఏ వ్యూహకర్త అవసరం లేదు. రాజశేఖర రెడ్డి పంచకట్టు ఆయన ఉపన్యాసం ఇట్లా ఊపడం అది ఒక సింబల్, ఏ వ్యూహకర్త అవసరం లేదు. ఇక కేసీఆర్ ఆయన ఒక వ్యూహకర్త, ఆయనకే చెప్పాల్సిన అవసరం లేదు. 2 దఫాలుగా గెలవడం అనేది మామూలు విషయం కాదు. అంటే ఇట్లా నాయకులు ఇవాళ రాజకీయాల్లోకి వ్యూహకర్తలు రావడము, ప్రచారాలు పెరిగిపోవడము, మీడియాలో సోషల్ మీడియాలో ప్రజల ఊహకందని విధంగా మార్కెట్ జరిగిపోవడము, ఇదంతా మన కళ్ళ ముందు కనబడుతున్న రాజకీయం. ఈ రాజకీయాలకు అతీతంగా ఉన్నవారు తమదైన థీముల ద్వారా తమదైన ముద్ర వేసుకొని ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన వారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నారు. ఈ జరిగిన మార్పు అంతా కూడా వాస్తవానికి సరే ఎంత రావాలి అంతనా ఇంతనా కులమానాలు అవసరం లేదు, కానీ మార్పు వచ్చింది. ఇవాళ ప్రజలకు వారి ఆహారానికి గ్యారంటీ వచ్చింది, వారి పనికి గ్యారంటీ వచ్చింది. ఇది ప్రభుత్వాలు అమలు చేసిన పథకాల ద్వారా వచ్చింది. దీన్ని పకడ్బందీగా అమలు చేయించుకోవాలి క్షేత్రస్థాయిలో. కానీ మార్పు అయితే ఈ 30-40 ఏళ్ల కాలంలో వచ్చిన మార్పు జనజీవితాలను ప్రభావితం చేసింది. ప్రజలకు జీవితాలను మార్చిన ప్రభుత్వాలను, నాయకులను ప్రజలు గుర్తుంచుకొని మరీ గెలిపించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఎన్టీ రామారావు వారి దూరమై 27 సంవత్సరాలైన సందర్భంగా ఒకానొక నాయకుడు తన స్కీముల ద్వారా, తన పథకాల ద్వారా ప్రజల జీవితాలను ప్రభావితం చేసిన సందర్భాన్ని, ఆ సందర్భాన్ని గుర్తుంచుకొని ఒకసారి వెనక్కి ముందు చరిత్రను మనం తడిమి చూసుకుంటే కనబడుతున్న అంశాలు ఇవి.